నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసి అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు మంగళగిరి నుంచి గొల్లప్రోలుకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలి రోజు పురోహితిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకున్న అనంతరం క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం వారాహి మీద నుంచి బహిరంగ సభకు వెళతారు. గొల్లప్రోలు మండలం చేపరోలులో జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. శివ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో తన పర్యటనని ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 12:30 తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారు. అటు తర్వాత 30, 31 అలాగే 1వ తేదీ 3 రోజుల పాటు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రేపు సాయంత్రం బహిరంగ సభ, అటు తర్వాత కొత్తపల్లి మండలం ఉప్పాడు సెంటర్లో బహిరంగ సభ, అటు తర్వాత 1వ తేదీకి సంబంధించి పార్టీ కార్యకర్తలతోటి నేతలతోటి సమావేశాలు, ఇక్కడ ఉన్నటువంటి పురోహితిక అమ్మవారికి సంబంధించి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు, వారాహి వాహనానికి పూజలు, ఏదైతే వారాహి విజయయాత్ర పేరుతో ఈ 3 రోజుల పాటు బిజీ షెడ్యూల్ ప్రస్తుతం కొనసాగనుంది. అయితే రేపు జరగబోయే ఈ వారాహి విజయయాత్రకు సంబంధించి చేబ్రోలులో మొదటి సభ రామాలయం సెంటర్లో కొనసాగనుంది. ప్రస్తుతం ఆ రామాలయం సెంటర్ వద్దే ప్రస్తుతం మనం ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలిసారి సీటు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న తర్వాత తొలిసారి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతేనో యువతలైతేనో పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడి కోసం ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేసిన పరిస్థితులు ఉన్నాయి. స్వాగత సత్కారాలు కూడా భారీగానే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి పూర్తిగా కూడా తమ అధినాయకుడికి మెచ్చేలాగా ఆయన్ని కనువిందు చేసేలాగా పూర్తిగా యువత ముఖ్యంగా ఏదైతే చేబ్రోలు మండలానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పటి నుంచి యువతకి ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయంగా 6 హామీలని వాగ్దానాలు ఏదైతే ఇప్పటికే ప్రకటించారు. అందులో తొలి వాగ్దానం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అన్నది పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని ఏదైతే యువతకి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా తొలి ప్రాధాన్యత పిఠాపురం నియోజకవర్గానికి ఇస్తూనే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనే అన్ని నియోజకవర్గాల్లోనే ఇదే బాణనే అవలంబిస్తాను. రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయంగా ప్రస్తుతం తన రాజకీయ చక్రం అంతా కూడా తిప్పేందుకు అన్ని సన్నాహాలకు పవన్ కళ్యాణ్ రచించుకున్న నేపథ్యంలో యువత ఎక్కువగా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. కాకపోతే యువతకి ఉపాధి లేకుండా పోతుంది అని చెప్తున్న తరుణంలో ప్రస్తుతం చాలామంది యువత అయితేనో రైతులు ప్రస్తుతం చేబ్రోలు మండలంలో రేపు సాయంత్రం జరగబోయే సభకి ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో సన్నాహం అయిపోయినటువంటి యువత చాలా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం కొంతమంది యువత ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన రేపు 3 రోజుల నుంచి నియోజకవర్గంలో ఉండడం, ఆయన గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ యువత ముఖ్యంగా ఉంది. ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎటువంటి పథక రచనలు చేశారు? ఏంటంటే ఆయన గెలుపు కోసం ఎటువంటి అన్ని ఏర్పాట్లు కానీ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కోసం మీరు ఏం చేయబోతున్నారు పిఠాపురం నియోజకవర్గం? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించుకున్నారో నియోజకవర్గంలో పోటీ చేయాలని, ఆ పోటీ చేయాలనే విషయాన్ని ఆయన ప్రకటించిన తర్వాత నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా చాలా ఆనందపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు తమ ఓటును వేయడానికి ప్రతి ఇంటి నుంచి బయలుదేరడానికి సిద్ధంగానే ఉన్నారు. రేపు అది ఏంటన్నది మీ అందరికీ కూడా నిరూపించడం జరుగుద్ది. ఆయన్ని పోతే అందరూ కూడా దత్తపుత్రుడని అంటున్నారు పొలిటికల్గా చాలామంది. ఆయన నిజంగా పిఠాపురం నియోజకవర్గానికి దత్తపుత్రుడే. మా పిఠాపురం మండలంలో ఉన్న 3 మండలాలకి దత్తపుత్రుడు, ఆ మండలంలో ఉన్న గ్రామాలకు కూడా దత్తపుత్రుడు, ప్రతి ఇంటికి కూడా దత్తపుత్రుడు. కాబట్టి మీ అందరం దత్తత తీసుకుని ఆయన్ని గెలుపుని మేము ఆయనకి ఒక బహుమతిగా ఇవ్వడం జరుగుద్ది. రాష్ట్రంలో మన పిఠాపురం అంటే ఏంటన్నది ఎవరికి తెలియదు. అయితే ఇటువంటి పిఠాపురం నియోజకవర్గం ఆయన పోటీకి ఎంచుకోవడం వల్ల ఈ నియోజకవర్గాన్ని దేశవ్యాప్తంగా కూడా ఒక నానుడిలోకి రావడం జరిగింది. పిఠాపురం మండలానికి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో దాన్ని పర్యాటక ప్రాంతంగా ఆ సముద్ర ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా అక్కడ ఉన్న మత్స్యకార వర్గానికి కూడా
ఒక సొంత జట్టీలను ఏర్పాటు చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చేసినటువంటి ఆలోచన. నియోజకవర్గం మీదకి ఆయనకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన కేవలం సినిమా నటుడిగా ఎవరైతే మాట్లాడారో పెద్దలు పద్మనాభం గారు, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు వర్గ ప్రజల్ని కూడా ఆయన ఎందుకు మధ్యాహ్నం తన ఉద్యమాన్ని వదిలేశారో ఏవైతే యువతకి కాపు యువతకి ఆయన అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ప్రజలతో కంచాలు కొట్టించడం అనేది కార్యక్రమం చేశారు. ఉద్యమాన్ని మధ్యలో వదిలేయడం జరిగింది, కాడిని మధ్యలో వదిలేయడం జరిగింది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారనేది ఆయన చెప్పే విధానం ఏం కట్టగలేదు. కాకపోతే ఈ కంచాలు అనేవి కొట్టడం ఏదైతే ఉందో అది జనాలకి నిజంగా కంచాల్లోకి చేరిన ముద్ద, లేదంటే ఆయనకి వద్దనుకుంటే పద్మనాభం గారికి ఆయన ఏవైతే రాజశేఖర్ జగన్ గారు ఉన్నారో ఆయన ఏమైనా వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా చేయడం వల్ల జరిగిందా అనేది ఆయన ప్రజలకు చెప్పాలి. ముందుగా ఆయనకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రచారానికి రావడానికి ముందుగా పద్మనాభం గారు ఖచ్చితంగా ప్రజానికానికి చెప్పాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే నష్టం ఏంటి, జగన్ గారి వల్ల జరిగే లాభాలు ఏంటి అనేది ప్రజలు ఖచ్చితంగా వివరించాలి. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమం వల్ల ప్రజలకి జరిగే లాభం చేకూర్చే న్యాయం చేయకుండా మధ్యలో ఆయన వదిలేయడం, ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక వర్గానికి ఆయన కట్టుబడేయాలని చాలా తపన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం పనిచేసే తన కార్యకర్తలని ఎవరైనా గారికి ఆపద సమయంలో చనిపోయినా లేదంటే కనుక ఏదైనా యాక్సిడెంట్లు ఏదైనా దెబ్బలు ఇటువంటి జరిగిన సందర్భంలో వాళ్ళకి పార్టీ తరపున ఇన్సూరెన్స్ కార్యక్రమాలు చేయించడం, ఇటువంటి విషయాల్లో కులాన్ని చూడలేదు. కౌలు రైతుల కోసం ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టిన ప్రభుత్వాలు కానీ ఎవరైనా గాడికి కౌలు రైతులకు సహాయపడినటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు ఈ రోజుకి. కానీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం తన సొంత కష్టార్జితాన్ని త్యాగం చేసి మనిషి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇటువంటి విషయాలు ఆయన కులాన్ని చూడలేదు. కానీ కులానికి కట్టి వేయాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యువత అందరూ కూడా ఖండించడం జరుగుతుంది. మీ యొక్క కుయుక్తులు అనేవి పిఠాపురం నియోజకవర్గంలో కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఇటువంటి పరిస్థితుల్లో నెరవేరవు. దాన్ని నెరవేరనీయమని మేము అందరం కూడా గంటబద్ధంగా చెప్తున్నాం. మా ప్రయత్నం మా పోరాటం ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా మేము సిద్ధమని అంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా తేరుకోలేనట్టు యుద్ధాన్ని నిరంతరం ఇస్తూనే ఉంటారు. మీరందరూ కూడా సిద్ధపడాలి. కరోనా సమయంలో మేమందరం జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలోని కూడా మా వంతు సహాయాన్ని చేసాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పోటీ నుంచి చేస్తున్నాం అని చెప్పడం తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా కుయుతులు పన్ని వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారు, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోగా ఏదైనా అంటే కనుక ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా గడికి సీఎం చేశారా, లేదా ఎమ్మెల్యే చేశారా, ఎంపీ చేశాడా? నా స్థాయి కాదు. ఏది చిరంజీవి గారు ఆ రోజు ఆక్సిజన్ని రాష్ట్రంలో చాలామంది ప్రజలకు ఇచ్చారు, రక్తాన్ని ఇచ్చారు, రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా కుటుంబం ఎప్పుడూ చేస్తూనే ఉంది. సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో చేసింది కుటుంబం ఏదైనా ఉంటే మెగా కుటుంబం. అటువంటి కుటుంబం మీద నిందలు వేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పద్ధతి కాదు. అందరూ కూడా మనసులు మార్చుకుని పెద్దలైతే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అనుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ మనసులు మార్చుకుని ఎక్కడైనా గారికి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిచి ఆయన విజయానికి మనందరం తోడ్పాటుని అందియాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం కట్టుబడి ఉండాలి, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని కులాలకు అతీతంగా మనందరం స్వాగతం పలకాలి. పిఠాపురం నియోజకవర్గంలో మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి వచ్చిన గుర్తింపుగా మన అందరం భావించాలి. రాజకీయ వరవడి అనేది నూతన వరవడిని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సృష్టించబోతున్నారు. అర్థం కాని విషయం కొంతమందికి ఇంకా మోస పద్ధతిలో ఉండిపోయారు. వాళ్ళందరూ బయటికి రావాలని, వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని. పవన్ కళ్యాణ్ గారు గెలుపు తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ మారుతారు, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దారిలోకి వస్తారు అని మేము తెలియపరుచుకుంటున్నామండి. మీరు చెప్పండి, అంటే యువతగా గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి చేబ్రోల్లో ఈ గ్రామం అయితేనో మండలం అయితేనో ఏంటి అసలు యువత ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు, పోటీ చేస్తున్నారని చెప్పటి నుంచి యువత ముఖ్యంగా అన్ని చోట్ల ట్రోల్ చేస్తుంది. నీకు రావడమే తరువాయి, గెలుపు ఆల్రెడీ రాసి ఉంచాం, మీకు తిరిగిచ్చి హారవంగా మీకు చేసి పంపుతాం అంటున్నాను. ఎందుకు యువత ఇంత పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకి స్వాగతం పలకడం కానీ ఆయన గెలుపు మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఏంటి ప్రధానమైన కారణం? సార్, అది 2014లో ఆయన పార్టీ పెట్టడం జరిగిందండి. అప్పట్లో కొంతమందికి మా కుర్రోళ్ళలో కొంతమంది మీసాలు కూడా రాలేదండి. అంటే ఆ టైం నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు, పార్టీ పెట్టారు అన్నీ తెలిసినప్పటి నుంచి కూడా మేము సేవా రూపాల్లో అయితేనో లేదంటే ఏదైనా ఆయన పుట్టినరోజుల్లో ర్యాలీలు అవి చేసి 2014 నుంచి 24 వరకు అంటే 10 సంవత్సరాల పాటు లేని సేవా కార్యక్రమం అంటూ లేకుండా చేసామండి.
మొన్న లాస్ట్ ఇయర్ 23లో సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా చేయలేనిది వారం రోజులు వారోత్సవాలని పుట్టినరోజులను జరపడం చేసామండి మొత్తం నియోజకవర్గం మొత్తం మీద. అంటే యువతకి ఎందుకు ఇంత ఆతురతగా చూస్తున్నారంటే అండి పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటి వరకు వచ్చిన ముఖ్యమంత్రులు అవనండి, మా ఏరియాలో ఉన్న ఇప్పటి వరకు నెగ్గిన ఎమ్మెల్యేలు ఎంపీలు అవనండి, యువతను మాత్రం ఎప్పుడు చూసి వాళ్ళ ఓటుగా ఉపయోగించుకోవడం జరిగింది. కానీ వాళ్ళకు ఏదో ఒకటి కల్పించాలా, ఒక ఆసరా కల్పించాలా, లేదా ఉపాధి కల్పించాలా అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి పిఠాపురం నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఒక్కసారి చేస్తానని చెప్పి చేబ్రోలు పట్టుపురుగు పరిశ్రమలో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చేబ్రోలు గ్రామాన్ని సిల్క్ సిటీ చేస్తానడం ఇక్కడ ప్రజలందరూ చాలా హర్షించారండి ఆ మాటకి. అంటే ఆయన అనేసి పోతే ఎవరైనా సరే చాలామంది రాజకీయ నాయకులు అంటూ ఉంటుంటారు, చెప్పేసి పోతారు అదేలే అనేసి. కానీ పవన్ కళ్యాణ్ గారి మాట ఆయనకి తెలుసు, ఇక్కడ ప్రజలకి తెలుసండి. ఆయన మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడతారని చెప్పి. అందుకని ఇక్కడ అందరూ రైతులు కూడా పట్టు పరిశ్రమ రైతులైతేనో, యువత అయితేనో, మహిళలు అయితేనో, ఇంకోటి కొన్ని కూడా చెప్పారండి. ఇది పరిశ్రమలు, ఇది చిన్న పరిశ్రమలో స్థాపించి కుటీర పరిశ్రమ స్థాపించి వీర మహిళలు కూడా ఉపాధి కల్పించాలా అని, యువతకు ఉద్యోగాలు కల్పన చేయాలా, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల యువత ఆకర్షించబడ్డారండి ఎక్కువగా. అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇంతలా ఆకర్షించకపోవడానికి కారణం ఏంటంటే అండి ఎవరిని పెద్దగా పట్టించుకోలేదండి, ఒక ఓటుకు ఉపయోగించుకుని పోయారండి, అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా సరిపోదో, ఆయన గొప్పతనం, ఆయన గురించి ఆయన నెగ్గడం అన్నీ జరిగిపోతాయి. కానీ ఇక్కడ ఒక కుట్ర జరుగుతుందండి. కాపుల్లో నేను ఒక పెద్ద కాపుని లేచారని ఒక పెద్ద ఆయన తునిలో మీటింగ్ పెట్టారండి. 10 లక్షల జనం మేము ఏదో ఉద్ధరించేస్తారో మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కుట్రలు జరిగి వైసీపీ వాళ్ళ ట్రైన్లు అగ్గేటేసి కాపు యువత మీద తోసేయడం అండి, 250 మందికి కేసులు పెట్టడం, మళ్ళీ వాళ్ళకి బెయిల్ పెట్టి తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా తతంగం జరిగిన తర్వాత ఆయన వచ్చి ఎప్పుడు ముందున్న గవర్నమెంట్కి కానీ తర్వాత ముందున్న గవర్నమెంట్కి కానీ మీరు ఇలా చేస్తున్నారంటే ఒక లెటర్ రూపంలో మా పెద్ద కాపు గారు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఎప్పుడు లేఖలు రాయలేదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మేము కోడి పందాలకి పర్మిషన్ ఇవ్వండి అయ్యా అని లెటర్ రాయడం అండి. అంటే ఇలాగా మేము కొట్టు చచ్చిపోతామండి కనేసి ఆ పర్మిషన్ అడుగుతారండి ఆయన. అంటే కాపుల్లో ఎంతమంది పోయినా ఆయనకు అనవసరం అండి, ఆయన ఎదిగేయాలండి. ఆయన కులాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎంత పైకన్నా ఎదగడం జరుగుతుందండి. ఆయన్నే ఇప్పుడు మాకు పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటే అందులో గొల్లపురం మండలంలో మంచి పట్టున్న పార్టీ అని చెప్పి ఆయన్ని ఇక్కడ వదిలేరండి. అది ఒక విధంగా చెప్పాలంటే మాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన మాట ఎవడో లెక్క చేసేవాడు ఎవరు లేరండి. చిన్న కుర్రాడు కూడా పెడదామని పెట్టేస్తాడండి ఆయన పాటని. ఆయన ఎవడో లెక్క చేసేవాడు లేదు కాబట్టి, ఆయన మాట వినరు కాబట్టి ఆయన రావడం మాకు ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన రాకపోతేనే ఒక 1000 ఓట్లు ఎక్స్ట్రా పన్నుమండి ఆపోజిట్లో ఉన్న వంగ గీత గారికి. ఆయన రావడం వల్ల పూర్తి మైనస్ అండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వంగ గీత గారు అంటే ఇక్కడ పోటీ. వంగ గీత గారు పిఠాపురం నియోజకవర్గంలోకి వచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత కనపడాలి. పీఆర్పీ నుంచి గెలిచి మళ్ళీ అయిపోయిన తర్వాత 2014 నుంచి 24 వరకు కనపడకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఇప్పుడు కనపడి నేనున్నానని చెప్పడం, ఎవరన్నా హోటల్ ఉంటే హోటల్ దగ్గరికి వెళ్ళి గారెలేయడం, పునుకులేయడం ఆవిడకి బాగా అలవాటు అండి ముందు నుంచి. ఈ ఏసీ నేను ఓట్లు నాకు వేయండి మీకు ఇదే కల్పించాలండి అంటే ఆవిడ గెలిస్తే కనుక మళ్ళీ మనం అందరూ బజ్జీ కొట్లే పెట్టుకోవాలండి. ఉపాధి కల్పన అంటే ఏమి ఉండవండి. ఆవిడ పాలనలో మేము చూసాం. కాకపోతే ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి నేను ఏదో వదిలించేస్తానని చెప్తున్నారండి. ఆవిడకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే పరిస్థితులు ఎవరు లేరండి. అక్కడి వరకు ఏంటంటే మాకు వైసీపీ వాళ్ళే చెప్తున్నారండి ఇండైరెక్ట్గానే ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కే. మేము వైసీపీలో కొంతమంది ఎంతోమంది ఉంటారండి. మాకు చేబ్రోలు గ్రామంలో 11,667 ఓటింగ్ ఉందండి. అందులో పైన 67 ఓట్లు ఉంటాయండి మహా అయితే వైసీపీకి. ఆ 67 ఓట్లలోని 60 ఓట్లు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవీఎంలో మాకే వస్తానండి. మేము ఫోన్లు చేసి అడుగుతుంటే ఏం కాదురా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, అందుచేత మేము కంపల్సరీగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటు మేము మాత్రం ఎవరికి ఇవ్వం అనేసి అని తెలియజేయడం జరిగిందండి. ఈ మాటలు వింటుంటే మాకు చాలా ఆనందకరంగా ఉందండి. మీరు చెప్పండి, ఒక రైతుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేస్తున్నారంటే మీరందరూ రైతులందరూ ఉన్నారు, ముఖ్యంగా మీరు రైతుగా మీరు ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులందరూ కూడా ఒక తాటి మీద ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి, మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయబోతున్నారు రైతులందరూ? పిఠాపురం తాలూకా గొల్లపూలి మండలం సేబ్రోలు తాలూకులో చాలా మెజార్టీ వచ్చేద్దండి, ఫుల్ మెజార్టీ. అడ్లేదండి ఈ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీ ఇంట్లో పడుకుంటే అయిపోద్దండి. అతను అడ్లేదు. పవన్ కళ్యాణ్ ఎంత ఛాన్స్ ఉందో వైన్ లేకుండా చెప్తున్నానండి. ఈ రైతే పుట్టాను, చాలా బాగుంటుందండి ఈ పవన్ కళ్యాణ్ గారికి. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులుగా రైతులైతేనో యువత అయితేనో ముఖ్యంగా ఇక్కడ మండలంలో మీరు ఒక అభిమానిగానో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారన్నగానో
అదే ఇప్పుడు కాపు నియోజకవర్గం సామాజిక వర్గాన్ని వేరు చేసుకుని ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీరు ఏమి ఇస్తారు పిఠాపురం నియోజకవర్గం? మా చేపురోలు గ్రామం నుంచి పిఠాపురం నియోజకవర్గం ముందుగా దత్తత తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటా ఇక్కడ మీటింగ్ పెట్టడం మాకు. అయినా ఆయన ముందు వచ్చినప్పుడు ఆరాధ వచ్చినప్పుడు మన పట్టు పరిశ్రమ ఆఫీసులో మీటింగు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పెట్టాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ గ్రామమే చాలా ఆయనకి కోరికలు ఉన్నాయి. మంచి గ్రామం, అన్ని కులాలు కలిసి ఉన్నాయి, అందరూ కలిసి ఉంటారు, కుల వర్గాలు లేకుండానే. ఏదో ఎలక్షన్ టైంలో కింద మీద పడతారు కానీ ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిపే పని చేసుకుంటూ ఉంటాం. మేము పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఒక పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ గట్టిగా మంచి అభిమానంతో మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరికి మనసులో కలిసింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జనసేన పార్టీ 170% ఉంది ఇప్పటికి. వైసీపీ నుంచి అయితేనో ఉన్న పార్టీల నుంచి అయితేనో ఏ పార్టీ నుంచి అయినా సరే మొత్తం 90% పవన్ కళ్యాణ్ గారికి 60 సంవత్సరాల కాడి నుంచి 20 సంవత్సరాల కుర్రోడు వరకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అడిగినా అడగకపోయినా పవన్ కళ్యాణ్ గారే ఇంకా అక్కడికి కావాల్సిన వీళ్ళకి కావాల్సింది. ఇక్కడ యువతకు కానీ అభివృద్ధి లేదు. ఎప్పుడూని గత పాలకులు ఉన్నారు, వంగా గీత గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నేను అభివృద్ధి చేశాను అది చేశానని. 5 లక్షలు ఇక్కడ ఇదే తేజీ కానీ మాకు 7 లక్షలు ఇచ్చారు. 7 లక్షలకి 5% కమిషన్ పట్టుకుపోతూ ఉండేది. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ 5% కమిషన్ ఇక్కడ పెద్దల అభివృద్ధిని పెడతాడండి. పరిశ్రమలకు అయితేనో ఇంకో దానికి అయితేనో ఒక దేవాలయానికి గ్రాంట్ ఇచ్చే పర్సంటేజ్ అడిగారు ఆవిడ. ఇక అభివృద్ధి ఆ చిరంజీవి పేరు మీద నెగ్గి ఆవిడ ఆ అభిమానం కూడా లేకుండా నేను అది చేశాను ఇది చేశాను, పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి వస్తే సంతోషిస్తాను. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటండి, వంక గీత స్థాయి ఏంటి, ఎమ్మెల్యే నెగ్గింది ఇక్కడ అభిమానం అందరూ నెగ్గించండి. తర్వాత జగన్ గారి పాదయాత్ర ఏదో గాలిలో వచ్చి ఎక్కింది, ఆడికి ఎవడో క్యాండిడేట్ లాగి దీన్ని పెట్టుకున్నాడు. అయ్యాల ఆ స్థాయి అంతా మర్చిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు గీత గారు. ఇప్పటికన్నా ఆ ఎగస్ట్రాలు తగ్గించుకుని ఎవరు డబ్బుల గురించి మాట్లాడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ మళ్ళీ ఎగస్ట్రాలు మాట్లాడితే డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. అది ఓడిపోవడం ఖాయం ఇక్కడ. మనం చూస్తూ ఉన్నాం, యువత అయినా రైతులైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలైనా నియోజకవర్గ ప్రజలైనా పూర్తి స్థాయిలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కంకణం కట్టుకున్నారు. ఆయన గెలిపించే నియోజకవర్గాన్ని ప్రథమ నియోజకవర్గం గెలుపునే ఆయనకి ఒక మణిహారంగా వేసి పవన్ కళ్యాణ్ అయితే ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపించి అధ్యక్ష అనిపిస్తాం, ఖచ్చితంగా ఇక్కడి నుంచే పురోభివృద్ధిని సంక్షేమాన్ని అభివృద్ధిని సాధిస్తామని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ వర్మ. ఇక